కార్యక్రమాన్ని చేస్తే దాని మీద కూడా ఆరోపణ చేస్తాం. హైదరాబాద్లో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సస్టైన్ ఎక్స్ 2026 వార్షిక సదస్సు ఘనంగా జరిగింది. సుస్థిర అభివృద్ధి, సాంకేతికత, బాధ్యతాయుత నాయకత్వం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సంస్థల నిర్మాణంపై నిపుణులు చర్చించారు. ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుస్థిర కొనుగోళ్లు, ఆరోగ్య రంగం, సిఎస్ఆర్, పౌర సేవలు, సుస్థిర పర్యాటకంపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. ప్రెసిడెంట్ ఫౌండర్ ఈరోజు మేము సస్టైనెక్స్ 2026 అనే ఈవెంట్ హైదరాబాద్లో చాలా ఘనంగా చేస్తున్నాము. ఆల్మోస్ట్ 1000 ఐటీ, ఐటీఎస్, ఫార్మాస్యూటికల్, జీసీసీస్ కంపెనీస్ యొక్క హెడ్స్ కానీ, సిహెచ్ఆర్ఓస్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెషనల్స్ ఈరోజు ఒక్కరోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే 28 కంట్రీస్ నుంచి 28 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ ఆల్మోస్ట్ 48 మంది వచ్చారు. మొత్తం ఏషియన్, సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి. వాళ్ళు కూడా ఈరోజు సస్టైనబిలిటీ వాళ్ళ కంట్రీలో ఎలాగ ఈ గ్రీన్ ఎనర్జీని ఎలా యూజ్ చేస్తున్నాము, ఈ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేస్తున్నాము, ఈ సస్టైనబిలిటీ అనే ఫ్యాక్టర్ నెక్స్ట్ 10 ఏళ్ళు మనం నిజంగా చేయకపోతే మన ఎన్వైర్న్మెంట్ ఎలాగ, మన టెంపరేచర్స్ ఎలా పెరుగుతున్నాయి అంటే ఈ సస్టైనబిలిటీ ఈ టాపిక్ కూడా తీసుకుంది. ఎందుకంటే ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్లో కమర్షియల్స్గా కానీ ఐటీ స్పేసెస్లో కూడా మేము ఆ సస్టైనబుల్ ఎలిమెంట్స్ పెడదాం అనుకుంటున్నాం. అంటే ప్రతి ఆఫీస్ స్పేస్లో కూడా ప్లాస్టిక్ని రెడ్యూస్ చేస్తూ రీయూజబుల్ మెటీరియల్ని వాడుతూ చాలా అంటే పర్యావరణానికి ఎంత హాని చేయకుండా చేయాలనేది ఈ సస్టైనెక్స్ 2026 ముఖ్య ఉద్దేశం. అలాగే ఈరోజు మొత్తం రోజు